72 సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను తిరగరాసి గాంధీల కుటుంబాన్ని గాంధీలుగా మార్చుకుని చలామణి అయిన వారి రాజకీయ పుటలను పెకిలించి భరతమాత ముద్దుబిడ్డగా 130 కోట్ల మంది భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా ఎదిగి రాజకీయ జీవితాన్నే మార్చిన అపర చాణక్యుడు నరేంద్ర మోదీ గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1950 సెప్టెంబర్ 17న దామోదరదాస్ హీరాబెన్ దంపతులకు గుజరాత్లో ఉన్న వాదునగర్లో 3వ సంతానంగా జన్మించారు నరేంద్ర మోదీ. వీరి మొత్తం 6 సంతానం. మోదీకి 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. మోదీ పెద్దన్నయ్య సోంబాయ్ మోదీ బాగోగులు చూసుకోవడంతో పాటు ఒక తండ్రిలాగా చూసుకునేవారు తమ్ముడిని. మోదీని వాళ్ళ నాన్న దామోదరదాస్ గారు ముద్దుగా కుమార్ అని పిలిచేవారు. వీరి పూర్వీకులు బీహార్లో ఉంటూ గానుగు పని చేసేవారు. ఆ తర్వాత గుజరాత్ వచ్చి స్థిరపడ్డాక టీ అమ్మకం కులవృత్తిగా చేసుకున్నారు. మొత్తం 8 మంది తన కుటుంబం రైల్వే స్టేషన్ కి దగ్గరలో 1240 చదరపు అడుగులు గల మట్టి ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో కట్టెల పొయ్యితో వంట చేస్తున్నప్పుడు ఆ కట్టెలకు వచ్చే పొగతో చాలా ఇబ్బంది పడేవారు. ఆ రోజుల్లో ఆ ఏరియాకి కరెంట్ లైన్లు లేకపోవడంతో, పైగా వీరిది పేదరికం కావడంతో రోజు కిరోసిన్ బుడ్డి వెలుగుతుండేది వాళ్ళ ఇంట్లో. మోదీలో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన ఉండేవి. ఏకాదశి, శ్రీరామనవమి రోజున ఉపవాసాలుంటూ దేవాలయాలకు వెళ్లేవాడు. విజయదశమికి 9 రోజులు కూడా మంచినీళ్లు తప్ప ఇంకేమీ ముట్టుకునేవారు కాదు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఈయన మహా శివభక్తుడు కూడా. తండ్రి టీ కొట్టు నడపడంతో తనలాగే తన పిల్లలు కాకూడదని చదువు కోసం బడికి పంపేవారు. మోదీ రోజు ఉదయం 4:30 గంటలకు లేచి రైల్వే స్టేషన్కి వచ్చే మొదటి రైలు ప్రయాణికుల కోసం ఆ టీ కొట్టుకు వెళ్లి శుభ్రం చేసి టీ పెట్టి అంతా రెడీ చేశాక వాళ్ళ నాన్నగారు వచ్చేవారు. ఆయన వచ్చాక మోదీ ఇంటికి వస్తూ వస్తూ ఊరు మధ్యలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు మధ్యలో ఒక గుడి ఉండేది. ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ గుడిలో ఉన్న దేవుడికి మొక్కుకునేవాడు. ఆ చెరువులో మొసళ్ళు కూడా ఉండేవి. ఒకరోజు మోదీకి ఒక మొసలు తోకతో నడుం మీద కొట్టింది. దాంతో వారం రోజులు జ్వరం వచ్చిందట. మరొక రోజు ఆ చెరువు ఒడ్డున ఒక మొసలు పిల్ల కనబడితే దాన్ని ఇంటికి తెచ్చి పెంచుకుందామన్నాడు. వాళ్ళ అమ్మగారు దాన్ని చెరువులో వదిలేసిరా అని తిట్టారట. అలా రోజు గుడికి వెళ్లడం, తరువాత ఇంటికి వచ్చి అమ్మ పెట్టే అల్పాహారం తిని స్కూల్కి వెళ్లడం, మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి పుస్తకాలు పెట్టేసి మళ్లీ నాన్నకి సహాయం కోసం టీ కొట్టుకి వెళ్లేవాడు. తల్లి హీరాబెన్ పిల్లలందరినీ స్కూల్కి పంపి తను కొన్ని ఇళ్లలోకి వెళ్లి పాచి పని చేసి భర్తకి చేదోడు వాదోడుగా ఉండేవారు. మోదీకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు వీళ్ళ స్కూల్కి దగ్గరలోనే విష్ణుపురి ఆలయంలో లక్ష్మణరావు ఇనాందార్ అనే ఒక మాస్టర్ గారు ఆర్ఎస్ఎస్ శాఖని ప్రారంభించి పిల్లలందరికీ క్రమశిక్షణ, సమయపాలన చెప్తుండేవారు. అప్పుడు ఆ శాఖలో మోదీ కూడా చేరారు. ఆ సమయంలో గుజరాత్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతూ రషీక్ భాయ్ దావే అనే వ్యక్తి మహా గుజరాత్ జనతా పరిషత్ అనే సంస్థను నెలకొల్పి పిల్లలందరికీ బ్యాడ్జీలు ఇచ్చేవాడు. ఊరేగింపులకి వెళ్లినప్పుడు స్లోగన్స్ ఎలా ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో నరేంద్ర మోదీకి నేర్పితే నరేంద్ర మోదీ ఏమో మిగతా పిల్లలందరికీ నేర్పడం చేసేవాడు. మోదీలో అప్పటి నుంచే లీడర్ క్వాలిటీస్ ఉండేవి. ఒక ప్రక్క ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మోదీకి రాష్ట్ర పరిస్థితులు, ఏ దేశ స్థితిగతులేంటో తెలుసుకునేవాడు. అలాగే దేశభక్తితో పాటు దేశ రాజకీయాలపై అవగాహన కూడా పెరిగింది. ఒక పక్కేమో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న రషీక్ భాయ్ని చూసి రాజకీయాల్లోకి రావాలంటే మంచి వక్త అయ్యుండాలని గ్రహించి ఆయన ఒక విషయాన్ని ఏ విధంగా చెప్తే అవతల వాళ్ళు వింటారో తెలుసుకుని నేర్చుకున్నాడు. స్కూల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతుంటే ఎంతటి వారైనా అలా వింటుండేవారట. ఇలా ఉండగా 1962లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు సైనికులు రైళ్లలో ప్రయాణించి బార్డర్కి వెళ్లేవారు. అలా వెళ్లే సైనికులు మోదీ ఉంటున్న స్టేషన్ మీదుగా వచ్చేవారు. దాంతో మోదీ ఫ్రీగా టీలు అందిస్తూ వాళ్ళ చేతులను స్పృశించేవాడు. వీళ్లే కదా మన దేశం కోసం పోరాడుతున్నది అని పులకరించిపోయేవాడట. ఆ ఇష్టంతోనే జామ్నగర్ లో ఉన్న సైనిక స్కూల్లో జాయిన్ అవ్వడానికి కష్టపడి ₹2 సంపాదించి ఒక అప్లికేషన్ రాసి పోస్ట్ చేశాడు. కొన్ని రోజులకి ఆ స్కూల్ నుండి లెటర్ వచ్చింది. కానీ వాళ్ళ నాన్నగారు అంత దూరం పంపించి చదివించే స్తోమత నాకు లేదని కొడుకుని కన్విన్స్ చేసి ఆపేశారు. దేశభక్తి మాత్రం అలాగే కొనసాగింది. 9వ క్లాసులో ఉన్నప్పుడే రిప్రజెంటేటివ్ గా పోటీ చేసి గెలిచాడు. అదే తరగతిలో ఉన్నప్పుడే ఒక మాస్టర్ బాగా చెప్పట్లేదని ప్రిన్సిపాల్ రాజ్ బిహార్ దగ్గరికి వెళ్లి మా టీచర్ క్లాస్ బాగా చెప్పట్లేదు, అతన్ని ఎలాగైనా మార్చండి అని ప్రిన్సిపాల్ తో వాదులాడి మరీ మార్పించాడట. అదే సమయంలో ఒక డ్రిల్ మాస్టర్ తన తోటి స్టూడెంట్ ని తీవ్రంగా కొట్టినప్పుడు ఆ మాస్టర్ కే వ్యతిరేకంగా పిల్లలందరినీ కూడగట్టి 4 రోజులు ధర్నాలు బందులు చేసి మరీ ఆ డ్రిల్ మాస్టర్ ని మార్పించాడట. దాంతో స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది మోదీకి ఆకర్షితులయ్యేవారు. అలాగే స్టూడెంట్స్ కొట్టుకున్నా సరే ఆ స్కూల్లోనే పంచాయతీ పెట్టించి రాజీ కుదిర్చేవాడట.
ఈ నాయకత్వ లక్షణాలు సమాజానికి ఉపయోగపడాలని 10th క్లాసులో ఉన్నప్పుడే దేశభక్తి నాటకాలు వేసి వాటితో వచ్చిన విరాళాలతో తన స్కూల్ ప్రహరీ గోడ కట్టించాడట. ఇతని నాటకాలు చూసిన ఆర్ఎస్ఎస్ వారు కూడా వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా నరేంద్ర మోదీతో నాటకాలు వేయించేవారు. మోదీకి ఒక దళిత ఫ్రెండ్ ఉండేవారు. అతని ఇంటికి వెళ్లి అప్పుడప్పుడు భోజనం కూడా చేసేవాడు. మోదీ ఇంట్లో ఎవరు ఏమి అనేవారు కాదు గాని ఊర్లో వాళ్ళు మాత్రం వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్లతో పెద్దగా మాట్లాడకపోవడం, వాళ్ళని అంటరాని వాళ్ళలా చూడడంతో వాళ్ళ జీవన పరిస్థితి చూసి సలించిపోయాడు. దాంతో తనే అస్పృశ్యత మీద ఫిల్ఫుల్ అనే ఒక నాటకం రాసి తనే డైరెక్షన్ చేసి వేరే నటులతో ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తెప్పించేవాడు. మోదీ తన బట్టలు తనే ఉతుక్కునేవాడు. తన పనులన్నీ తనే చేసుకుని టైం ఉంటే తల్లికి సహాయం చేసేవాడు. అలా 10th క్లాస్ అయిపోయింది. వీరి కుటుంబంలో వివాహం ఎలా జరిగేదంటే 6-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నిశ్చితార్థం, 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు వివాహం, 18 సంవత్సరాలకి కాపురం చేసేవారు. ఈ సాంప్రదాయం ప్రకారమే మోదీకి కూడా 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 3 సంవత్సరాల వయసున్న జశోదాబెన్తో నిశ్చితార్థం జరిగింది. 16 ఏళ్లప్పుడు పెళ్లి చేసేశారు. కానీ మోదీకి వివాహ జీవితం మీద ఇష్టం లేక తన భార్య జశోదాబెన్తో ఇదే విషయాన్ని చెప్పి, నాకు దేశం మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి దేశ సేవ చేయాలనుకుంటున్నాను. నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి వేరే పెళ్లి చేసుకో అన్నారు. తరువాత అమ్మా నాన్నలతో కూడా నాకు కాపురం చేయడం ఇష్టం లేదు, అంతేకాదు ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు, నాకు ఏదో తెలుసుకోవాలని ఉందమ్మా, అందుకే బయటికి వెళ్లి సత్యాన్వేషణ చేయాలనుకుంటున్నాను. అలాగని నేను పారిపోతున్నట్టు కాదు, అప్పుడప్పుడు వస్తానమ్మా. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా ఉంచినా నాకు ఈ కుటుంబ పరిస్థితులు పడక పారిపోతాను అని వాదు ప్రతివాదులు జరిగాక ఇంట్లో వాళ్ళు బాధతో ఒప్పుకొన్నారు. వాళ్ళ అమ్మగారు బెల్లంతో లాపాయి అనే ఒక స్వీట్ చేసి నుదుటిపై తిలకం దిద్ది క్షేమంగా వెళ్లి లాభంగా రా బాబు అని దీవించారు. కుటుంబ సభ్యులందరూ కూడా షండాపు ఇచ్చారు. మోదీ ఒక చిన్న సంచిలో 2 జతల బట్టలు, వాళ్ళ అమ్మగారి ఫోటో పట్టుకుని 17 సంవత్సరాల వయసులో బయటికి వచ్చేశాడు. దీనంతటికీ మరో కారణం వాళ్ళ ఊర్లో ఉన్న లైబ్రరీలో బుద్ధుడికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారట. బుద్ధుడిలాగే బయటికి వెళ్లి తను కూడా సత్యాన్వేషణ చేయాలని అనుకునేవాడట. ఇది కూడా ఒక కారణం అంటారు చాలా మంది. ఇంటి నుంచి బయటకు వచ్చేశాక కలకత్తాకి దగ్గరలో ఉన్న రామకృష్ణ మిషన్ కేంద్ర ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ సంవత్సరం పాటు ఉన్నాక అక్కడి నుంచి రాజ్కోట్లో రామకృష్ణ మిషన్ కార్యాలయానికి వెళ్లి ఆత్మాస్థానంద స్వామీజీని కలిసి సన్యాసం తీసుకోవాలని ఉంది, నాకు సన్యాసం ఇవ్వండి స్వామి అన్నారు. కానీ ఆ స్వామీజీ 17 సంవత్సరాల వయసులో సన్యాసం ఇవ్వడం కుదరదు బాబు, నువ్వు జీవితంలో చాలా సాధించాలి అని సర్ది చెప్పారు. దాంతో 1 సంవత్సరం అక్కడే ఉన్నారు. ఇలా 2 సంవత్సరాలు గడిచాక హఠాత్తుగా వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి ఇంటికి వచ్చి 2-3 గంటల కుటుంబ సభ్యులతో గడిపి అట్నుంచటే హిమాలయాలకు వెళ్లారు. అక్కడ రకరకాల స్వామీజీల్ని, సాధువుల్ని, మునుల్ని, మఠాధిపతుల్ని కలిసి ఆల్మోరాలో ఉన్న వివేకానంద కేంద్రంలో కూడా కొన్ని నెలలు ఉన్నారు. ఇలా హిమాలయాల్లో కూడా 2 సంవత్సరాలు గడిపారు. ఏమి చేయాలో అర్థం కాలేదు, అవగాహన రాలేదు. కానీ ఆయనకి ఒకటి అర్థమైంది, ఎలాంటి స్వామీజీలైనా సాధువులైనా సమాజానికి దూరంగా బ్రతకలేరు. సమాజంలో ఉంటూ సమాజానికి సేవ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్నాక మళ్ళీ 1971లో ఇంటికి వెళ్ళాడు. వాళ్ళమ్మగారు చెల్లెళ్ళు ఉన్నారు. మోదీని చూసి ఇద్దరూ ఏడ్చారు. వాళ్లతో కొన్ని గంటలు గడిపాక వాళ్ళమ్మగారితో కొన్ని రొట్టెలు కూర వండించుకొని వాటిని తిని అహ్మదాబాద్లో ఆర్టీసీలో క్యాంటీన్ నడుపుతున్న మేనమామ బాబుబాయ్ దగ్గరికి వెళ్లి అతని టీ కొట్లో ఉంటూ టీలు అందిస్తూ ఖాళీ సమయంలో రాజకీయ పుస్తకాలు, వేదాంతాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుండేవారు. ఆ సమయంలోనే ఆర్టీసీ వారు టికెట్ల రేటు పెంచారని జనసంఘ్ రాజకీయ పార్టీ వాళ్ళు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ధర్నాకి దిగారు. వాళ్ళ నినాదాలు విన్న మోదీ వాళ్ళ పోరాటం సరైనదేనని భావించి ఆ ధర్నాకి నాయకత్వం వహిస్తున్న అంబులాల్ కోస్ట్ అనే వ్యక్తిని కలిసి నేను కూడా మీ ధర్నాలో పాల్గొంటానని చెప్పాడు. ఆయన మోదీని చూసి సరే కూర్చో అన్నాడు. అలా ఆ ధర్నా అయిపోయాక ఈ మోదీ ఎలాంటోడో తెలుసుకోవాలని బాబులాల్ కోష్టి ఆర్టీసీ క్యాంటీన్కి రోజు వచ్చి మోదీతో మాట్లాడేవాడు. మోదీ మాటలు విన్నాక వీడు సామాన్యుడు కాదు, పుస్తకాలు విపరీతంగా చదివాడు, లోక జ్ఞానం, రాజకీయ జ్ఞానం మెండుగా ఉన్నాయని గ్రహించి వాళ్ళ పార్టీ తరపు నుంచి కంకారియా అనే ఒక చిన్న వార్డుకి సెక్రటరీగా నియమించారు. ఆ విధంగా 21 సంవత్సరాల మోదీ మొట్టమొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కొన్ని నెలలు పనిచేశాక అంతకుముందు తన ఊళ్ళో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నప్పుడు తన గురువు అయిన వకీల్ సాహిబ్ మళ్లీ కనబడ్డాడు. ఆయన మోదీని చూసి ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు. ఆయన మొత్తం జరిగిన విషయాలన్నీ చెప్పి, సార్ నేను ఎన్ని చేసినా ఆర్ఎస్ఎస్ భావాలు, సిద్ధాంతాలు బాగా నచ్చాయి, మీరు ఒప్పుకుంటే మీతో చేరతాను అన్నాడు. ఆయన మోదీని పరీక్షించాలని మోదీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇలాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ లో ఉంటే
ఆర్ఎస్ఎస్ ఎంతో ఎత్తుకు వెళ్తుందని భావించి నీలాంటి దృఢ నిశ్చయం చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులే మాకు కావాలని అహ్మదాబాద్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర ఆఫీసులో పెట్టారు. అక్కడ మోదీ పని ఏంటంటే రోజు ఉదయం 4:30కి లేచి ఆ ఆర్ఎస్ఎస్ భవన్ ని శుభ్రం చేసి గోశాలకు వెళ్లి పాలు పితికి వాటితో టీ పెట్టి అందరికిచ్చి దాని తర్వాత టిఫిన్ పెట్టి అందరికి టిఫిన్లు వడ్డించి తన పని తాను చేసుకునేవాడు. తనకు తోడుగా ప్రేమ్చంద్ అనే ఒక కుర్రాడు కూడా ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక ప్రైవేట్ గా నేను చదువుకోమని సలహా చెప్పడంతో ఆయన అలాగే పియూసీ, బిఏ, ఎంఏ చదువుకున్నారు. ఆర్ఎస్ఎస్ లో తన క్రమశిక్షణతో సిద్ధాంతాలు సరిగా ఫాలో అవడంతో తన పోస్టు పెరిగి బాధ్యతలు కూడా పెంచారు. నాగపూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ వారు పెట్టిన ట్రైనింగ్ 3 సంవత్సరాలు తీసుకోవడం, ఎమర్జెన్సీ సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని బంగ్లాదేశ్ తరపున ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఆమె ఇంటి ముందు ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టారు. ఆ జైల్లో కొన్ని రోజులుంచి తర్వాత విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ భవన్ కి వచ్చేశాడు. 1975-77 మధ్యలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితులు విధించినప్పుడే మోదీలోని క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం, అహింసయుత పోరాటం బయటపడ్డాయి. దాంతో ఆర్ఎస్ఎస్ పెద్దలకి దగ్గరయ్యాడు. అప్పుడే జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి చాలా మంది నాయకులు ఈ కుర్రోడు భవిష్యత్తులో దేశానికి చాలా బాగా ఉపయోగపడతాడన్నారంటేనే ఆయన ఏ స్థాయిలో పోరాటం చేసేవారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎమర్జెన్సీ సమయంలో ముక్తవాణి అనే పత్రిక పెట్టి తన పేరుని కబడ్దారుగా మార్చుకొని రకరకాల వేషధారణలతో ఆ పత్రిక సంపాదకుడిగా ఉంటూ ఇందిరాగాంధీ దౌర్జన్యాలను ఎండగట్టేవాడు. ఆ ఎమర్జెన్సీ సమయంలో కీలకంగా మారింది మోదీనే. ఇది చాలా మందికి తెలియదు. 1971 నుంచి 78 మధ్య కాలంలో ఇవన్నీ చేసిన మోదీ జీవితంలో ఇది ముఖ్యమైన దశ అని చెబుతుంటారు. 1977 మార్చిలో ఆ చీకటి రోజులు ముగిశాక ఆర్ఎస్ఎస్ లో మరో మెట్టు పైకెక్కించి విభాగ్ ప్రచారకర్తగా నియమించారు. 79లో ఒక నది మీద బ్రిడ్జి కూలిపోతే వెంటనే వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడగట్టి పునరావాస కార్యక్రమాలు చేశాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పని చెప్పినా దృఢ సంకల్పంతో పూర్తి చేసేవారు. 1987 వరకు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసంధానంగా ఉండడంతో అటు బీజేపీ తరపున కూడా పనులు చేసేవాడు. 87 తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి చెప్పారంటే, బాబు నువ్వు ఆర్ఎస్ఎస్ కి చాలా బాగా పనిచేశావు, ఇక నుంచి బీజేపీ పార్టీతో పనిచేయు అని ఆర్ఎస్ఎస్ తరపు నుంచి బీజేపీలోకి పంపించారు. బీజేపీలోకి రాగానే న్యాయయాత్ర, చైతన్య యాత్ర, లోక్శక్తి రథయాత్రలు ప్రారంభించి బీజేపీ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు చెప్పి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని స్థానికంగా ఉన్న కలెక్టర్లకి వినత పత్రాలు అందించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసేవాడు. ఇలా సాగుతుండగా ఒక పక్క తను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న మానస సరోవరం యాత్రకి పర్మిషన్ వచ్చింది. ఒక పక్కేమో వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాక పెద్దన్నకి విషయం చెప్పాడు. ఆయన నువ్వేం ఆలోచించకు, మేము నాన్నని చూసుకుంటాం, నువ్వు మానస సరోవరం వెళ్ళు అని చెప్పారు. దాంతో మోదీ మానస సరోవరం యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా నాన్నగారికి సీరియస్ గా ఉందని తెలియడంతో వెంటనే ఢిల్లీ నుండి విమానంలో గుజరాత్ వెళ్లి అనారోగ్యంతో ఉన్న తండ్రి గారిని చూసి మానస సరోవరం తెచ్చిన నీటిని నోట్లో పోసి ప్రసాదం తినిపించి తండ్రి చేయిని పట్టుకొని తన పాత జ్ఞాపకాలు నెమరవేసుకొని చాలాసేపు తండ్రి కొడుకులిద్దరూ నిశ్శబ్దంగా ఉన్నాక ఆ రాత్రికి పెద్దన్నయ్య సోంబాయి ఇంట్లో పడుకొని మరుసటి రోజు బీజేపీ తరపున అత్యవసర పని ఉందని అహ్మదాబాద్ వెళ్ళాక తండ్రి మరణించారని తెలిసి వెంటనే గాంధీనగర్ వచ్చి అంత్యక్రియల్లో పాల్గొని మళ్లీ తన కార్యదీక్షలో మునిగిపోయారు. 1988 నుంచి 2000 వరకు వాజ్పేయి ఆధ్వర్యంలో మోదీకి బీజేపీలో వివిధ పదవులిస్తూ అనేక రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా నియమించారు. 2001 అక్టోబర్ 1వ తారీఖున తన మిత్రుడు కాంగ్రెస్ నేత విమాన ప్రమాదంలో చనిపోయాడని అతని అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు మోదీకి ప్రధానమంత్రి వాజ్పేయి ఫోన్ చేసి ఢిల్లీ రప్పించుకొని నువ్వు వెంటనే గుజరాత్ వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలి, మన ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, భూకంప బాధితులకి సరిగ్గా పునరావాస కార్యక్రమాలు కూడా చేసుకోలేక విఫలమవడం వలన గుజరాత్ లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది, కాబట్టి నువ్వు వెంటనే గుజరాత్ వెళ్లి ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలని అన్నారు వాజ్పేయి. కానీ మోదీ అంతకుముందు అనుభవమైన చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకొని సగం పదవులు ఇస్తే నేనేం చేయలేను, పూర్తి స్థాయి నాయకత్వం ఇస్తేనే గుజరాత్ లో ఉన్న సమస్యలను చక్కదిద్ది గుజరాత్ ను ముందుకు తీసుకుపోగలను అని వాజ్పేయితో అన్నారు. అయితే సీఎం పదవి అంటే వెంటనే రాదని ఎల్కే అద్వానీ అడ్డుపడ్డారు. కానీ వాజ్పేయి నిర్ణయం తీసుకుని మన పార్టీకి రాష్ట్రానికి కూడా మోదీ సీఎం అవడమే సరైన నిర్ణయమని నువ్వేమి ఆలోచించకు అని ఎల్కే అద్వానీకి సర్ది చెప్పి మోదీ నువ్వు వెళ్ళు అని గుజరాత్ పంపించారు. ఆ విధంగా 2001 అక్టోబర్ 7వ తారీఖున మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే భూకంప బాధితులకి పునరావాసాలు కల్పించి కొద్ది కాలంలోనే వారికి నిత్యావసరాలు, ఇల్లు మంజూరు చేయించారు. ఆ తర్వాత తనకి సంబంధం లేకపోయినా కొన్ని మత వివాదాల్లో చిక్కుకొని వాజ్పేయి కోపానికి గురయ్యాడు. కానీ ఆ తర్వాత తన తప్పేమీ లేదని
క్లీన్ చిట్ గా బయటపడ్డారు. అక్కడి నుంచి 12 సంవత్సరాలు సుదీర్ఘంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్ను దేశంలోని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లి 2014లో లోక్సభలో పూర్తి మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. 2016లో నోట్ల రద్దు చేసి సంచలనాలకి తెరలేపారు. ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా, అపవాదులు వేసినా మోడీ ఇమేజ్ ముందు అవేమీ పనిచేయలేదు. 2019లో పూర్తి మెజారిటీ వచ్చి వరుసగా రెండోసారి కాంగ్రెస్ యాత్ర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. దేశాన్ని శాసించే స్థాయికి వెళ్లాడనే కన్నా దేశాన్ని రక్షించే స్థాయికి వచ్చాడని సగటు భారతీయుడి భావన. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చాక 71 సంవత్సరాలలో 60 సంవత్సరాలు భారత్ను పాలించి గాంధీ చనిపోయాక గాండేగా ఉన్న తన ఇంటి పేరుని గాంధీగా చేసుకుని భారతదేశ ప్రజల్ని, దేశ భూభాగాన్ని విభజించి పాలించి అధపాతాళానికి తీసుకెళ్లి చాప కింద నీరుల సాంప్రదాయాన్ని తొంగలో తొక్కి దేశాన్ని ముందుకు వెళ్లనీయకుండా అసమర్థ పాలన కొనసాగించి దేశాన్ని భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కడైనా రావాలని 130 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కడొచ్చాడు. ఆ ఒక్కడు 130 కోట్ల భారతీయులకి ఆసరాగా, ఆపద్బాంధవుడిలాగా ఉన్నాడు. తన పదవికి గడ్డు కాలమని తెలిసిన సంక్షేమాలతో పాటు సంస్కరణలు ప్రవేశపెడితేనే దేశం ముందుకెళ్తుందని భావించి ధైర్యంగా సంస్కరణలు ప్రవేశపెట్టి దేశానికి ఒక సైనికుడిలా పనిచేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే పదవి వస్తే తన కుటుంబ సభ్యులకి అన్యాయంగా ఉద్యోగాలు, కాంట్రాక్టులు దోచేస్తున్న ఈ రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా తన కుటుంబీకులకి ₹1 లాభం కూడా చేయలేదు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా మోదీ నుంచి ₹1 సహాయం ఆశించకపోవడమే కాదు, తన వాడు దేశ ప్రధాని అన్న స్పృహే ఉండదు. ఇది కదా దేశ సేవ అంటే, వీళ్ళు కదా స్వార్థం లేని మనుషులు అంటే, ఇతను కదా భరతమాత ముద్దుబిడ్డ అంటే. జై భారత్, జై హో మోదీ. మాకు స్పృహ అనేది ఉంటే, మేము నిజమైన ఓటర్లమే అయితే మరో 15 సంవత్సరాలు నిన్నే ప్రధానిగా ఉంచుతాం. తనకొచ్చే జీతాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి, చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చేస్తున్న నిరాంబర జీవి మన ప్రధాని మోదీ. పెద్దన్నయ్య సోంబాయి ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్ అయిపోయాక చిన్న చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. రెండో అన్నయ్య అమృత్బాయ్ చిన్న లేత్ మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. చెల్లెలు వసంతి పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. పెద్ద తమ్ముడు ప్రహ్లాద్ చిన్న కిరోషన్ షాప్ నడుపుతున్నాడు. స్క్రాప్ దుకాణం కూడా నడుపుతున్నాడు. ఈయనకి నెలకి ₹10,000 వస్తాయట. చిన్న తమ్ముడు పంకజ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. తల్లి హీరాబాయ్ ఈ తమ్ముడి దగ్గరే గాంధీనగర్ లో ఉంటున్నారు. వీళ్లలో ఎక్కడ నరేంద్ర మోదీ ప్రభావం గాని, రాజకీయ ప్రభావం